నేషనల్ ఆర్కైవ్స్లో లోతుగా 1970ల నాటి డిక్లాసిఫైడ్ డాక్యుమెంట్ భౌతిక శాస్త్ర నియమాలను ధిక్కరించే మిషన్ను వెల్లడిస్తుంది. ఇది హార్డ్వేర్ విమానం కాదు, అంతరిక్షంలోని చల్లని శూన్యంలోకి మానవ మనస్సు యొక్క ప్రయాణం. ప్రచ్ఛన్న యుద్ధం ఉధృతంగా ఉన్న సమయంలో CIA స్టార్గేట్ ప్రాజెక్ట్ను ప్రారంభించింది. రిమోట్ వీక్షణను ఆయుధంగా మార్చాలని కోరింది. వారి ప్రాథమిక ఆస్తి ఇంగో స్వాన్. అతని స్పృహ తక్షణం 1000 మైళ్లు ప్రయాణించగలదు. ఏప్రిల్ 1, 1973లో స్వాన్కు అతను గుర్తించని కోఆర్డినేట్ల సమితి ఇవ్వబడింది. అతను లోతైన ట్రాన్స్లోకి ప్రవేశించినప్పుడు అతను ఇకపై భూమిపై లేడని గ్రహించాడు. అతను చంద్రుని యొక్క నిర్జనమైన చాలా వైపు చూస్తూ ఉన్నాడు. కాని నాసా వివరించిన డెడ్ రాక్ చంద్రుడు కాదు. భారీ, అపారదర్శక టవర్లునల్లా ఆకాశంలోకి మైళ్లకు చేరుకున్న నిర్మాణగాజు వంటి నిర్మాణాలను చూసినట్లు స్వాన్ నివేదించింది. అతను దగ్గరగా వెళ్లినప్పుడు స్వాన్ యొక్క వివరణలు ఆశ్చర్యం నుండి భయంగా మారాయి. అతను జీవసంబంధమైన అస్తిత్వాలను చూస్తున్నట్లు పేర్కొన్నాడు. హ్యూమనాయిడ్ బొమ్మలు క్రేటర్స్ యొక్క నీడలో పనిచేస్తూ అధునాతన మైనింగ్ యంత్రాలను ఆపరేట్ చేస్తున్నాయి. సెషన్లో అత్యంత ఆందోళనకరమైన భాగం స్వాన్కు అకస్మాత్తుగా భయంగా అనిపించినప్పుడు జరిగింది. అతను ఎంటిటీలు కేవలం అక్కడ లేవని గ్రహించాడు. వారు అతని మానసిక ఉనికిని తెలుసుకున్నారు, కొలతలు దాటి అతనిని తిరిగి చూశారు. స్వాన్ అకస్మాత్తుగా సెషన్ను ముగించాడు, దృశ్యమానంగా కదిలిపోయాడు. వారికి అక్కడ స్థావరాలు ఉన్నాయని తన హ్యాండ్లర్లకు చెప్పాడు. CIA తక్షణమే ట్రాన్స్క్రిప్ట్ను వర్గీకరించింది. 30 సంవత్సరాలకు పైగా ఖాతాను పాతిపెట్టింది. సంశయవాదులు స్వాన్ యొక్క దర్శనాలను భ్రాంతులుగా కొట్టిపారేసినప్పటికీ లూనార్ రికనేసెన్స్ ఆర్బిటర్ నుండి ఆధునిక ఉపగ్రహ చిత్రాలు ఇటీవల ఆ ఖచ్చితమైన కోఆర్డినేట్లలో క్రమరహిత గ్లిన్స్ మరియు రేఖాగణిత ఆకృతులను సంగ్రహించాయి. డేటా వెంటాడే అవకాశాన్ని సూచిస్తుంది. మన దగ్గరి ఖగోళ పొరుగువాడు మనం నమ్మినంతగా విడిచిపెట్టబడలేదు. స్వాన్ కొత్త తరహా గూఢచార సేకరణకు మార్గదర్శకుడా, లేదా మనం సిద్ధంగా లేని సత్యానికి సాక్షిగా ఉన్నాడా? ప్రతిభావంతులైన మనస్సు యొక్క ఉత్పత్తి అయినా లేదా దాచిన వాస్తవికత యొక్క సంగ్రహావలోకనమైనా చంద్రుడు నిశ్శబ్ద సాక్షిగా మిగిలిపోతాడు. ఫైళ్లు తెరిచి ఉన్నాయి, కోఆర్డినేట్లు తెలుసు, కానీ దూరంగా ఉన్న ఎంటిటీలు నీడలో ఉంటాయి.